వారణాసి నీట మునిగింది. గంగానది ఉగ్రరూపంతో ఘాట్లన్నీ నీట మునిగాయి. నమో ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ వరకు పూర్తిగా నీరు మునిగింది. ప్రమాదకర స్థాయిని దాటి గంగానది నీటి మట్టం పెరుగుతూనే ఉంది. గోదౌలియా నుంచి అత్యంత ప్రముఖ ఘాట్ దశాశ్వమేధ్ షిట్లా ఘాట్ కు వెళ్లే రహదారి కూడా గంగా జలాలతో నిండిపోయింది. ఇక మృతదేహాల దహన సంస్కారాలకు హరిశ్చంద్ర ఘాట్ వద్ద స్థలం లేదు. మణికర్ణిక ఘాట్ వద్ద మృతదేహాలను పడవల ద్వారా శ్మశాన వాటిక పైకప్పుకు తరలిస్తున్నారు. గంగానది ప్రమాద స్థాయి 71.262 మీటర్లకు ప్రవహిస్తుంది. గడిచిన 24 గంటల్లో 57 సెంటీమీటర్ల మేర నీరు పెరిగింది. ఇదే సమయంలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఘాట్లు ఒడ్డున ఉన్న పలు దేవాలయాలను గంగా నీరు ముంచెత్తి వాటిని నివాస ప్రాంతాల వైపు మళ్లింది. దీంతో పలు చోట్ల బోట్లు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వీధుల్లో కూడా బోట్ల మీద ప్రయాణించే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. గంగానదికి అడ్డంగా ఉన్న రామ్నగర్ కోటలోకి కూడా నీరు చేరింది. ఆసి, వరుణ నదులు ఉప్పొంగడంతో అనేక కాలనీల్లోకి నీరు చేరింది. వరదకు 1,00,000 మందికి పైగా ప్రభావితులయ్యారు. బీహెచ్యూ అస్సీ ఘాట్ సమీపంలో ఉన్న నాగ్వా నల్లా నుంచి నీరు ప్రవహించి రామేశ్వర్ మఠం వెనుకకు చేరుకుంది. దీంతో పాటు భగవత్ కళాశాల నుంచి సంగంపురి కాలనీ వరకు నీరు చేరింది. సోంకార్ పక్కనే ఉన్న బస్తీల్లోకి నీరు చేరడంతో 70 కుటుంబాలను గోపీరాధ విద్యాలయంలోకి వరద సహాయ కేంద్రానికి తరలించారు. గంగోత్రి విహార్ కాలనీ పరిసర ప్రాంతాలకు చెందిన 12 కుటుంబాలను శిబిరానికి తరలించారు. సంకటమోచన్ ఆలయం వెనుక భాగంలో నాగ్వా నల్లా నుంచి నీరు చేరింది. ఈ మార్గం గుండా ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక కుటుంబాలు ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగితే సాకేత్ నగర్, రోహిత్ నగర్, సరై నందన్, సరై సుర్జన్, బతుపురా, దమ్రాబాగ్ కాలనీలకు నీరు చేరుతుంది. సాబ్నే ఘాట్ ట్రై జంక్షన్ నుంచి లంక వైపు గంగా ప్రధాన రహదారి వైపుకి వచ్చింది. మురుగు కాల్వ మూసుకుపోవడంతో చుట్టుపక్కల కాలనీలోకి నీరు చేరే ప్రమాదం ఉంది. మరోవైపు సామ్నే ఘాట్ వద్ద జ్ఞాన్ ప్రవాహ్ డ్రైన్ లోకి చలాన్ గేట్ ను పర్యవేక్షించేందుకు నీటిపారుదల శాఖ ఉద్యోగులను పెట్టారు. ఆ శాఖ కాలనీల నుంచి నీటిని బయటకు పంపడానికి పంపులను ఏర్పాటు చేసింది. జడ్జి గెస్ట్ హౌస్ కు వెళ్లే రహదారి నీట మునిగింది. జ్ఞాన్ ప్రవాహ్, పరమహంస్ ఆశ్రమం, కబీర్ మఠం, ఆప్నాఘర్ ఆశ్రమం కూడా వరదలు చిక్కుకున్నాయి.